ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి మీద అధ్యయనం కోసము చైనా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ మొక్కలు మన బాడీకి అమృత తుల్యంగా పనిచేస్తాయి, అమృత చూర్ణాన్ని తయారు చేసుకోవచ్చు మనం చూద్దాం. అమృతము అంటే ఏమి? దేవతలు తాగే పానీయము. అది తాగితే వాళ్ళకు మరణం లేదు. అలాగే మన భూమి మీద కూడా అమృతం లాంటి ఔషధ గుణాలు ఉండే మొక్కలు ఉన్నాయి. వాటిని కానీ ఉపయోగిస్తే మనము ఎక్కువ కాలము ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా ఎక్కువ కాలము బతకగలుగుతాము. అలాంటి మొక్కలను ఏమంటాం మనము? అమృత చూర్ణము అమృతాన్ని మనకు అమృతప్రాయంగా మనకు లాభాన్ని కలిగించే మొక్కలు అని అంటాము. వాటిలో ఏమేమి మొక్కలు, అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. అమృత తుల్యమైన మొక్కలు అంటే ఏమి? అమృతం సమానమైనటువంటి మొక్కలను అమృత మొక్కలు అంటారు. ఇప్పుడు నెంబర్ 1, దీన్నే టీనోస్పోరా కార్డిపోలియా అంటారు, మెనిస్పర్మేసి అంటారు, దీన్నే తిప్పతీగ అంటారు. సంస్కృతంలో అమృతవల్లి అంటారు. అమృతవల్లి అంటే ఏమిటి? అమృతతో సమానమైంది, ఎక్కువ కాలం ఆయుష్ని ఇస్తుంది, అమృత శూన్యము. అందుకనే దీంతో ఈ పౌడర్తో మనం తయారు చేసుకుంటే దాన్నే అమృత చూర్ణము అంటాం. అలాగే అటిక మామిడి, బోర్హావియా డిఫ్యూజా, నెక్టాజినేసి అనే కుటుంబానికి చెందింది. ఇది బోర్హావియా డిఫ్యూజా. దీని యొక్క సమూలాన్ని కానీ వేర్లను కానీ లేదా మొత్తాన్ని కానీ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే దీన్ని బుడ్డతీగ భూషాడ అంటారు. దీన్ని కార్డియోస్పర్మం హెలికాకావం అంటారు. శాపండేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని పిల్లాంతస్ ఎంబ్లికా అంటారు. ఉసిరి కాయల్ని తీసుకోవాలి. ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట. దాంతోపాటు సెంటల్లా ఏసియాటికా, సరస్వతి ఆకు, ఇది అమృత తుల్యంగా పనిచేస్తుంది. బ్రెయిన్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. బ్రెయిన్ ఏ డిఫెక్ట్స్ లేకుండా ఉంటే మనం ఎక్కువ కాలం బతుకుతాము. ఇది అమృతంతో సమానమైనటువంటి మొక్క. సెంటెల్లా ఏషియాటికా ఏపిఎస్ అనే కుటుంబానికి చెందింది. ఇది సరస్వతి ఆకు. అలాగే నీరు సాంబ్రాణి ఆకు, దీన్నే బకోఫా మునరే అంటారు, లేదా మునిరా క్యూనిపోలియా అంటారు. స్క్రాపులారియేసి అనే కుటుంబానికి చెందింది. ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దేనికి? ఇది అమృతం మాదిరి పనిచేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేసుకొని మనము సమపాలల్లో పౌడర్ చేసుకోవాలి. ఏమేమిటివి? నీరు సాంబ్రాణి ఆకు, తర్వాత సరస్వతి ఆకు, తర్వాత ఉసిరికాయలు, తర్వాత తీగ బుడ్డు బూసాడ ఆకులు, అటిక మామిడాకు మొక్క సమూలము, తీగ అన్నమాట. ఈ తీగను తీసుకొని సమపాలలో చేసుకొని ఈ మాదిరి పౌడర్ చేసుకోవాలి. దీన్నే అమృత స్వర్ణము అంటారు. ఇది ఎక్సలెంట్గా మన బాడీలోని ప్రతి ఆర్గాన్ను రీజనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏదన్నా డిఫెక్ట్గా ఉందనుకోండి, ఇప్పుడు లివర్ సరిగా పనిచేయలేదు, ప్యాంక్రాస్ సరిగా పనిచేయలేదు, డిఫెక్ట్ ఉంది, తర్వాత కిడ్నీస్ సరిగా పనిచేయలేదు, ఊపిరితిత్తులు సరిగా పనిచేయలేదు, కళ్ళు సరిగా పనిచేయలేదు, ఇవన్నీ సరిగా బాడీలోని ప్యాంక్రియాస్ సరిగా పనిచేయలేదు, లివర్ సరిగా పనిచేయలేదు, ప్రతి ఆర్గాన్ను స్టిమ్యులేట్ చేస్తుంది. దీని పేరు అమృత చూర్ణము. అమృతం పోస్తే ఏమవుతుంది? బతుకుతారు. అలాగే ఈ పౌడర్ వాడితే ఆర్గాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. దీన్ని ప్రతి కణాన్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ కాలము మనము ఈ ఆర్గాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది. దీన్నే అమృత చూర్ణము అంటారు. అమృత చూర్ణం వల్ల ఏమవుతుంది? చెడిపోయినటువంటి, సరిగా పనిచేయకున్నటువంటి కిడ్నీస్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఊపిరితిత్తులు కానీ, స్టొమక్ కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీన్నే అమృత చూర్ణం అంటారు. ఇది ఎలా వాడుకోవాలంటే, 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వేడి వాటర్లో కానీ వేడి పాలలో వేసుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగాలి. అలా తాగడం వల్ల మన బాడీలోని ఏ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా సక్రమంగా పనిచేసే వాటి పనిని నిర్వర్తించే విధంగా ఇది పనిచేస్తుంది. ఇది నేను రాసిన బుక్ అండి.
ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిణి, ఈ కంకిణి అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.